ఏందయ్య అప్పుడే వచ్చేసినారు? ఇది మా ఇంట్లో పెళ్ళయ్యా. నాకు అవతల బోల్డని పనులున్నాయి. మా ఇంట్లో టిఫిన్లు చేసి కాఫీలు తాగండి. కావాలంటే పెళ్ళయ్యాక తాపీగా మాట్లాడుకుందాం. సార్, చనిపోయిన ప్రియాంక కొడుకు డిఎన్ఏ, మీ అబ్బాయి సందీప్ డిఎన్ఏ ఒకటేనని రిపోర్ట్ వచ్చింది కదా, దీనికి మీరు ఏమంటారు? చెప్పండి సార్. ఏమయ్యా, ముందు కెమెరా అవసరం లేదు సార్, మీరు చెప్పండి, మేము షూట్ చేస్తాం. ఇది పబ్లిక్ ఇష్యూనే కదా. అప్పుడు రిపోర్ట్ అట్టా వచ్చినది, ఇప్పుడు రిపోర్ట్ ఇట్టా వచ్చినది. తేడా ఎక్కడ జరిగిందో ఎట్లా తెలుస్తుందే నాకు? ఎంక్వైరీ కమిషన్ వేయండి మంత్రి గారు, అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు అవసరం ఏముండదయ్యా. ప్రియాంక చనిపోయినది, నిజానికి ఆ అమ్మాయి బతికే ఉంది. ఈ పెళ్లి ఆపు చేసి ఆ అమ్మాయి నేను కోడలుగా చేసుకునేవాడిని. నా మనవడిని నేను తెచ్చుకుని ఉండేవాడిని. నాకు అదృష్టం లేకుండా పోయినది. మీదంతా మంచి హృదయం నాన్నగారు. ప్రియాంక బతుకుంటే మీ కోడల్ని చేసుకుంటానని అన్నారు. అదే అన్నా, ఆ మాటకు వస్తే ఒక్కసారి కాదురా, 100 సార్లు అంటాడు. 100 సార్లు. నేను ప్రజల మనిషినిరా. ఒక్క నిమిషం. ప్రియాంక, నువ్వు గాయనకాలు చూస్తావు. ఎలాగైనా ప్రియాంక బిడ్డని చంపేయమని బెదిరించావు. వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయించావు. అప్పుడు ఆ డాక్టర్ నన్ను కలిశారు. పంపించండి. ఓకే ఓకే, ష్యూర్, నేను పంపిస్తాను. ఎస్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైంది డాక్టర్, అలా ఉన్నారేంటి? మీ పేషెంట్కి ఏమైనా? జయదేవ్ గారు, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఓకే, ప్లీజ్ టేక్ యూర్ సీట్. ప్లీజ్ కంట్రోల్ అయ్యావు సార్. మనం అనేక కేసులు చూస్తుంటాం. అందరి పేషెంట్లు మనం కాపాడలేం కదా. మనం కాపాడలేకపోవచ్చు, కానీ మన చేతులతో ఓ రోగి ప్రాణాలు తీయాల్సి వస్తే. జయదేవ్ గారు, ఇప్పటి వరకు నేను ఎంతో మంది తల్లులకు పురులు పోశాను. కడుపులో అడ్డం తిరిగిన శిశువులకు ఆపరేషన్ చేసి కాపాడాను. మా ఇంట్లో అందరి పిల్లల డెలివరీ మీ చేతుల మీద జరగాలని అనేవారున్నారు. ఇప్పుడు ఏమైందండి? మీరు ఎందుకంత బాధపడుతున్నారు? ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ నాగిరెడ్డి.
వాట్? ఆయనే ఓ గర్భవతిని, గర్భంలో ఉన్న శిశువుని చంపేయమంటున్నాడు. అంటే నేను ఒక హంతకురాలి కావాలా? ఇందులో మీరు ఇంత వరి కావాల్సిన పని ఉంది. ఇలాంటి పనుల కోసం కిరాయి మనుషులు ఉంటారు. నాతో ఈ పని కాదని చెప్పండి. నేను అలాగే చెప్పాను, కానీ నా 2 పిల్లలు ఆయన దగ్గర బందీగా ఉన్నారు. నేను ఈ 2 ప్రాణాలు తీస్తే ఆ 2 ప్రాణాలు దక్కుతాయి. అందుకే నేనేం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోతున్నాను. సరే, నాగిరెడ్డి మిమ్మల్ని బెదిరించినట్లుగా పిల్లలకు మీకు తన వల్ల ప్రమాదం ఉన్నట్లుగా రాసివ్వండి. బైండ్ ఓవర్ కేసు. అసలు అది బయటికి తెలిసిన క్షణమే మేమందరం శవారం అయిపోతాం జయదేవ్ గారు. నేను హోమ్ మినిస్టర్ కొడుకుని. డాక్టర్, నాకు ఐపీఎస్ ఆఫీసర్లతో మంత్రులతో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు బైండ్ ఓవర్ కేసు పెట్టట్లేదు. దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. అదేంటి చెప్పండి జయదేవ్ గారు. మీరు నాగిరెడ్డి గారికి ఎదురేం చెప్పొద్దు. ఆయన చెప్పినట్లే చేస్తానని చెప్పండి. కానీ ఆ డెలివరీ జరగాలి. తల్లి మాత్రం చనిపోయిందని చెప్పాలి. కానీ ఆ బిడ్డను బతకనిస్తాడా? బిడ్డ బతికినట్లే చెప్పాలి. తనేం చేయలేడు. మనం అవసరమైనప్పుడు బైండ్ ఓవర్ కేసు రిజిస్టర్ చేస్తామని బెదిరిస్తాం. అది వెలుగులోకి వస్తే ఆయన మంత్రి పదవి పోతుంది. కానీ ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పడం వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ముందు అంతవరకు కానివ్వండి. ఆ తర్వాత కదా నేను నడిపిస్తానుగా. నేను నాగిరెడ్డి గారి అబ్బాయినే కదా. థ్యాంక్ యూ జయదేవ్. ఇప్పటి వరకు నేను మనిషిని కాలేకపోయాను. భయంతో చచ్చిపోతున్నాను. నేను ఒక డాక్టర్ని. నేను చచ్చిపోయినా, నా పిల్లలు బలైపోయినా పర్వాలేదు. అంతేకాని మా బతుకుల కోసం ఇంకొకరికి నేను అన్యాయం చేయలేను. ఇంతకీ మిమ్మల్ని చంపమన్న అమ్మాయి ఎవరు? ప్రియాంకని. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టే చేస్తాను. వెళ్తాను. ఇప్పుడు ఆమెను చంపాలని ప్రయత్నించావనుకో, నీ పదవి ఊడుతుంది. ఆమెకి చిన్న అపకారం జరిగినా అందుకు కారణం హోమ్ మినిస్టరేనని మా డాక్టర్స్ అందరికీ లెటర్ పంపించేశాను, కోర్టు వాళ్ళతో సహా. సో నువ్వు ఆమెను ఏమీ చేయలేవు. పదవి పోయి జైల్లో ఉంటే లైఫ్ ఏమాత్రం బాగా. మరి ప్రియాంకని ఎలా తప్పించావు? తను చనిపోయాక కళ్ళు కిడ్నీలు దానం చేయమని ప్రియాంక కోరింది. ప్రియాంక చనిపోయిందని డాక్టర్ చెప్పగానే మీరందరూ సంతోషపడిపోయారు. రాఘవరెడ్డి నిజంగానే ప్రియాంక చనిపోయిందనుకున్నాడు. ప్రియాంక డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి ప్లాన్ వచ్చింది. ఆ వ్యాన్ స్వచ్ఛంద సంస్థలు కాదు, షూటింగ్ వ్యాన్. దాన్ని వాడుకుని ప్రియాంకని కాపాడారు. నీకు అనుమానం రాకుండా ఇన్ని రోజులు దాచుంచాను. మరి ఆ రాఘవరెడ్డి పిల్లోని తీసుకెళ్ళాడు. అంటే నువ్వు ఆ రాఘవరెడ్డి కలిసి నాటకం ఆడినారా? లేదు, రాఘవరెడ్డి ఇంట్లో నుంచి నేనే ఆ బిడ్డను తీసుకొచ్చాను.
నువ్వు నాకు చాలా ద్రోహం చేసినావు. అప్పుడే అయిపోలేదు, ఇంకో ద్రోహం చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మా నాన్నగారు ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నారు. అది మా అన్నయ్య విషయం. నిజానికి మా అన్నయ్య ప్రియాంక గారి మెడలో ఇంతకు ముందే పసుపు తాడు కట్టాడు. ఒక రకంగా ఇది రీషూట్ లాంటిది. ఇప్పుడు మా నాన్నగారు మాట్లాడతారు. నేను అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజునే ప్రమాణం చేసిన ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఏ త్యాగమైనా చేస్తాను. మా పెద్దోడు చేసిన తప్పు తెలిసినా కూడా స్పందించని మూర్ఖుడున్నాడు. అందుకే ముహూర్తంతో కూడా పని లేదు. తొందరలోనే ఈ పెళ్లి నేను జరిపిస్తాను. ఒక మంచి పని చేయడానికి ముహూర్తంతో పని లేదని ఇప్పుడు మీరే చెప్పారుగా. ఆలస్యం అమృతం విషయం అంటారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు సంస్కర్తగా మిగిలిపోతారు. ఇప్పుడే మీ కోడల మెడలో ఈ తాళి కట్టమని చెప్పండి. ఏంటన్నా ఇది? వాడు తాళి ఇప్పటికిప్పుడు ముడుములు వేయాలా? మూసుకొని కట్టరా. చేసిన పని చాలక ఇంకా ఏంటని అడుగుతున్నావేంట్రా? కట్టరా, కట్టు, కట్టరా. ఈ రోజుతో నీ ఇమేజ్ ఆకాశం పెరుగుతుంది. అయిపోయినది కదా, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టండి. నాకు పనులున్నాయి. కంగ్రాట్స్, మొత్తం మీద మీకు న్యాయం జరిగింది. ప్రత్యేకంగా డాక్టర్ జయదేవ్ మీకు అభినందనలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రా. జయదేవ్ గారు, నన్ను చాలా సమస్యల నుంచి కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. నాకు అర్థం కాలేదండి. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. రమ్య నా సొంత చెల్లెలైనంత సంతోషంగా ఉంది. నేను మీలాంటి మంచి మరిదినే కోరుకున్నాను. తీసుకోండి అత్తయ్య. ఏమండి,
ప్రియాంకం తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉందండి. మీరు సందీప్కి ప్రియాంకకి పెళ్ళైతే చేశారు, కానీ ఆ రాక్షసుల మధ్య ప్రియాంక ఎలా బతుకుతుంది? అసలు తన్ని బతకనిస్తారా? నువ్వు అనవసరంగా భయపడుతున్నావు రమ్య. ప్రియాంక పెళ్లి అంతమంది మధ్యలో జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ టీవీలో చూశారు. నాగిరెడ్డికి కావాల్సింది తన రాజకీయ భవిష్యత్తు. ఆయన రాజకీయవేత్త కంటే ముందు ఫ్యాక్షనిస్ట్. ఈ పెళ్లి జరిగిందనే విషయాన్ని ఇంకా ఆయన డైజెస్ట్ చేసుకోలేడు. సందీప్ అయితే ఇంకా కోపంగానే ఉంటాడు. ఇప్పటికే ప్రియాంకను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడేమో. జయ చెప్తున్నాడు కదమ్మా, ఆ అమ్మాయికి ఏమీ జరగదు. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఏమీ జరగదని గుండెల మీద చెయ్యి వేసుకుని కూర్చోటానికి వీల్లేదు. నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను అంటే ఆ పరిస్థితి వేరు. నా భర్త దేవుడు, కానీ సందీప్ అలా కాదు. తను చనిపోయింది అనుకున్న మనిషికి 10 మంది ముందు తాళి కట్టవలసి వచ్చింది. ఇంకా నాకు అమ్మలాంటి అత్తయ్య దొరికింది. నా అత్తయ్య ఎప్పుడూ నా పక్కనే ఉంటుంది. అందుకే నన్ను చంపాలని ఉన్నా ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ అక్కడ ప్రియాంకకి ఎవరు అండగా ఉన్నారు? నువ్వు భయపడటంలో అర్థం ఉంది. అయినా అంత త్వరగా వాళ్ళు అంత నీచమైన పని చేస్తారా అని నేను అనుకుంటున్నాను. అత్తయ్య, ప్రియాంక కొడుకు బతికి ఉన్నాడని ఈయన చెప్పినప్పుడు నాగిరెడ్డి ఏమన్నాడో మర్చిపోయారా? వాణ్ణి మనవడిగా తీసుకుంటాను, ఆ తర్వాత చంపేసి ఏదో రోగం వచ్చిందని చెబుతాను, రోడ్డు మీద పోయే ఓ ఆడదాని కొడుకుని నా వారసుడిగా అంగీకరిస్తానా అని అనలేదు. ఆ రోడ్డు మీద పోయే ఆడదే సందీప్ కావాల్సి వచ్చింది. ప్రియాంక కొడుకు ఆ ఇంటికి వారసుడు. ఆ బాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుందాం. ఆ పని మనం ఇప్పటినుంచే చేయాలత్తయ్యా. నా అనుమానం ఏమిటంటే ప్రియాంకను చంపేసి తనే ఆత్మహత్య చేసుకుందని లోకాన్ని నమ్మించగలరు. అధికారం నాగిరెడ్డి చేతిలో ఉంది. లోకంలో ఇలాంటివి ఎన్ని జరగటం లేదు. 4 రోజులు ఈ విషయం గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. రమ్య చెప్తుంది నిజమేనమ్మా. మనం అజాగ్రత్తగా ఉండకూడదు. నాది తాచుపాం పగానే ఆయన అన్నాడు. నిజానికి వాళ్ళకి ఏమైనా జరిగితే ఇన్ని రోజులు మనం చేసిన పనికి అర్థం ఉండదమ్మా. జయ, ఏం చేయబోతున్నావురా? నాగిరెడ్డికి ఫోన్ చేసి హెచ్చరిస్తాను. అలాంటిది ఏదన్నా జరిగితే మీరందరూ కటకటాల వెనక్కి వెళ్ళేంత వరకు నేను నిద్రపోనని చెప్తాను. తొందరపడకు జయ. ఇప్పటిదాకా నీ వంతు కర్తవ్యాన్ని నువ్వు చేసినావు. ఇప్పుడు నా వంతు వచ్చింది. ఆయనతో నేను తలపడతాను.